నేను మీ మధ్యలో రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఎక్కువసేపు నిలబడను. కానీ మన ముఖ్యమంత్రి గారు పెద్ద టాస్క్ తీసుకొని గత 10 సంవత్సరాలు కంప్లీట్గా దిరేలైనటువంటి యొక్క వ్యవస్థను సరిదిద్దడానికి, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి వారు కంకణం కట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయి సేవాలాల్ గారి ఆశీస్సుల గురించి ఇక్కడ రావడము, వారు సేవాలాల్ గారి యొక్క మహత్యాన్ని గుర్తించి వారి పేరుతో హాలిడేని డిక్లేర్ చేసినటువంటి సంగతి ఈరోజు ఆ వారికి నేను పదే విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ మనసులో ఉన్నది, అదేవిధంగా మా ఎమ్మెల్యేల మనసులో ఉంది, మన మనసులో ఉంది ఒక కోరిక. ఆ కోరిక ముఖ్యమంత్రి గారు తప్పకుండా తీరుస్తారు. ఎందుకంటే వారు చెప్పినారంటే అది చేసి చూపించేటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం, ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది మనం పేద ప్రజల గురించి తెచ్చుకున్న తెలంగాణ గత 10 సంవత్సరాలుగా మరి వ్యవస్థ పాడైపోయి ఆర్థికంగా బలహీనపడి ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అనేక ప్రాబ్లమ్స్ ముందు వస్తున్నాయి. వాటిని సాల్వ్ చేయడానికి వాటి గురించి తపన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గ సహచరులు ఈరోజు మన ఈ బంజారా జాతిని వెంబడి పెట్టుకోవాలా. ఈరోజు బంజారా జాతి గత 1976లో మన జాతిని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బంజారాలు తెలంగాణలో దాదాపుగా 60 స్థానాలలో ఒకే సైడ్గా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయం మన రేవంత్ రెడ్డి గారు మరి నేను కలిసినప్పుడల్లా వారు ఎంతో ప్రేమతో అభిమానంతో రవీందర్ అన్న మీరందరూ కలిసి సపోర్ట్ చేస్తే తప్పకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని మనం సరిదిద్దామని చెప్పేటువంటి వ్యక్తి మనకి ఈరోజు ముఖ్యమంత్రి. కాబట్టి ఇంకా ఎక్కువ విషయాల్లో పోకుండా మరి ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్లో చాలా స్కీమ్స్ ఉండే. మొదటి విషయం వారికి ధన్యవాదాలు చెప్పేది, సీతక్కను మంత్రిని చేసి వారికి ఒక ప్రముఖమైనటువంటి యొక్క శాఖను ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రకంగా మరి ఇంతకుముందే మన బాలునాయక్ గారు నిన్న చక్కగా అసెంబ్లీలో చాలా విషయాలు చెప్పినారు. ఆ విషయాలు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. మరి ఎంతో కష్టపడి ఆ రోజుల్లో 1976లో మనం షెడ్యూల్ ట్రైబ్గా గుర్తింపజేసుకున్నటువంటి సందర్భం మరి ఆ రోజు జైపాల్ రెడ్డి గారు మరి సపోర్ట్ చేసినారు. ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 10% రిజర్వేషన్ పెంచడానికి కూడా వారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఎక్కడ పెండింగ్లో ఉందో ఆ ఫైల్ నుంచి కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి నాయక్ సాబ్ నువ్వు పోట్లాడని చెప్పేసి దీని గురించి ఫైట్ చేయమంటే ఆ రోజు మేము కోర్టులో పెట్టి ఆ 10% రిజర్వేషన్లు సాధించినటువంటి ఘనత దాన్ని సమర్థించింది మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రకంగా గత 10 సంవత్సరాలలో మన తెలంగాణ ఆర్థిక పరిస్థితే కాకుండా ట్రైబల్స్కి వచ్చినటువంటి యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో అన్ని డైవర్ట్ అయినాయి. వాటిని కూడా చక్కదిద్ది వాటిని ఆ డైవర్ట్ అయిన నిధుల్ని మళ్ళీ ట్రైబల్ డెవలప్మెంట్కి ఉపయోగించే విధంగా వారు కృషి చేస్తారని తెలియజేస్తూ సేవాలాల్ మహారాజ్ గారికి నేను ప్రే చేస్తున్నా, మెరమ యాడి జగదంబకు ప్రే చేస్తున్నా. మన రేవంత్ రెడ్డి అన్నకు మంచి నీరుళ్ళ ఆయుస్సు, అదేవిధంగా ఈ తెలంగాణ వ్యవస్థను చక్కదిద్దడానికి వారికి శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, रेवंत रेड्डी जी हम आपके साथ हैं, आप आगे चलो, तेलंगाना को लेके चलना। बंजारा आपके साथ में है। बंजारा जिस समाज के साथ, जिस पार्टी के साथ होता है वही पार्टी यहाँ पर सरकार बनाती है। उस सरकार का मुख्यमंत्री हमारे रेवंत रेड्डी जी है। आप आगे चलो, किसी चीज़ के लिए डरना नहीं, आपके साथ हम हैं, क्योंकि हम तेलंगाना लाने में भी आगे थे। तेलंगाना के लिए क्या क्या हुआ, मुझे कितना नुकसान हुआ आपको मालूम है। वो नुकसान को, मेरा नुकसान छोड़िए, लेकिन समाज को भी बहुत नुकसान हुआ है, तेलंगाना को नुकसान हुआ है। रेवंत रेड्डी जी आप सीधा कर सकते हैं, आप में वो शक्ति है, क्योंकि आपने जो मैं जब आप पीसीसी प्रेसिडेंट बने उस वक्त ఆ రోజులో నేను చెప్పిన ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలకి ఈ కేసీఆర్కి సరైన మొగాడు రేవంత్ రెడ్డి అని చెప్పాను నేను ఆ రోజు. అదే నిజమైంది. ఈరోజు కూడా మిమ్మల్ని ఎన్నో విధంగా కష్టాలు పెట్టాలని చూస్తున్నారు, కానీ బంజారాలు బియ్యంబడి ఉన్నారు. దయచేసి మా చిన్న కోరిక, మంత్రివర్గంలో మరి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ దయచేసి మీరు ఇక్కడ మా రాముల్ నాయక్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు, మీ పక్కన మా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ కోరిక తీరుస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై బంజారా, జై భారత్. రామ్ రామ్ టోరీ గోర్ బంజారా.